కంటెంట్ బాగోట్లేదు, అందుకని ఇప్పుడు మా వర్క్ అయింది, మా స్థాయి చెప్పులు మేము ట్రై చేస్తున్నాం కంటెంట్. మీకు కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కానీ మీ లవ్ అండ్ సపోర్ట్ అంతే ఉంటుంది మనస్ఫూర్తి. మెసేజ్ పొద్దునే నన్ను అంటున్నాడు అన్న నాకేం తక్కువ అండి, ఎందుకు నన్ను ఎవరు అలా చేస్తారు? నాకేం తక్కువ? అన్నం పక్కన పెట్టి మనుషులు నా కెరియర్ కన్నా వీళ్ళ కెరియర్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాయి ఈ మధ్య. ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనోండి సుఖంగా బతకనివ్వండి రా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ మోన్స్టో యూట్యూబ్ ఛానల్ తెలుగు. ఈరోజు కొత్త మెంబర్స్ని తీసుకోబోతున్న ఛానల్లోకి. అండ్ వాళ్ళు ఎవరో కూడా చెప్తాను. ఒకప్పుడు మన ఛానల్లో ఉన్నారు, తర్వాత వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తున్నారు. అంటే వాళ్ళు ఒక్కళ్ళే కొత్త మెంబర్ ఎప్పుడు రాలేదు మన ఛానల్లో, ఎప్పుడు చూపించలేదు. రీసెంట్లీ న్యూ ఇయర్ అప్పుడు లైవ్ పెట్టినప్పుడు అప్పుడు చూపించాను నేను ఆ మెంబర్ని. అండ్ ఇంకొంతమందిని హైర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇంతకుముందు టీం కొద్దిగా స్ట్రగుల్స్లో ఉండేది, ఉన్నోళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు. అలా ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది ఉంటారు. అండ్ ఇప్పుడు నేను టీమ్ మేనేజ్మెంట్ అండ్ కంటెంట్ క్రియేటింగ్ మా ఫ్రెండ్స్ కొంతమంది టీం మెంబర్స్కి ఇచ్చాను, వాళ్ళు చూసుకుంటున్నారు. నేను ఇప్పుడు ఛానల్లో ఇంకా ఫుల్గా ఉండేది నమ్మకం అయితే ఇద్దరు మీద ఉంది నాకు, మిగతా వాళ్ళ మీద నేను చెప్పలేను. అండ్ ఇప్పుడు తీసుకోబోతుంది ఎవరినంటే ఫస్ట్ రండ్రా వీళ్ళిద్దరిని. వీళ్ళిద్దరం తీసుకుంటున్నా గైస్. నెక్స్ట్ ఇంకా మంచి మల్టిపుల్ కంటెంట్స్ ఇంకా నీట్గా చేద్దాం అనుకుంటున్నా, క్రేజీ కంటెంట్స్ తో ఇంకా మేము ముందుకు వస్తాను. అండ్ అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయి. ఇంకా కొన్ని మాట్లాడుతున్నాం ఈ లోపల. ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనోండి సుఖంగా బతకనివ్వండి రా. రామమ్మ ఎవరు తగ్గి డిఫరెన్స్ అవును. ఇప్పుడు అడిగి ఇప్పుడు కరెక్ట్గా వస్తా ఛానల్లోకి రావా? ఇంతకుముందు ఫస్ట్ అడిగా, మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నా గాయస్ వీడిని. కరెక్ట్గా వస్తావా రావా కంటెంట్? నిజం చెప్పు. నిజంగానే మళ్ళీ మధ్యలో ఆగటాలు, కాలువలకు వెళ్ళటాలు. సరదాగా ఒకసారి ఇప్పుడు నువ్వు ఛానల్లో ఉన్నావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్లో ఉన్నావు. ఛానల్లో ఉన్నప్పుడు ఏంటంటే నువ్వు మిస్టేక్ చిన్న తప్పు చేసినా మీకు ఒక మాట వచ్చిందంటే టీం మొత్తానికి వచ్చినట్టే మాట. ఆ టీంలో లేనప్పుడు 100 చేసుకో, టీంలోకి వచ్చినాక ఒక బాధ్యత, ఒక భద్రత ఉంది మన దగ్గర. అది నువ్వేంది చిన్న చిన్న వాటి గొడవలు పెట్టుకుంటారా, ఇలా కలిసి ఉంటారు టీంలో? నీ సంగతి ఏంది? గట్టిగా చెప్పు. ఛానల్లోకి వస్తా. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర. నెక్స్ట్ కన్ఫర్మేషన్ మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు ఒకటి కావాలి, అంతేగా? నవ్వుకోండి, నేను ఏడిస్తే చూసారా? అయితే మా ప్లాన్ లో లేదు. నేను సెలబ్రేట్ ఏం చేద్దాం అంటే ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు పిండి చేద్దాం అనుకున్నా, పిండి తెచ్చేసి కుమ్మరిద్దాం మేళమేనా కొత్త నంబర్స్. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? చేద్దాము అనుకున్నా గానీ మళ్ళీ ఎందుకులే బాధపడతారని చెప్పి చేయలేదు. తెచ్చావని నేను తీసుకెళ్ళాను చెప్పాలి. ఈసారి ఇప్పుడు మా కార్తిక్ గారు కంటెంట్ చూసాను కదా, నెక్స్ట్ టైం నేను ఫుల్ రివెంజ్ కంటెంట్ ఒకటి ప్లాన్ చేస్తా.
చూస్తారు, మంచి క్రేజీ కంటెంట్ చూస్తారు ఇంక రెండోసారి. అండ్ ఈ వీడియోలో కొన్ని మాట్లాడాలి నేను, అదేంటంటే కంటెంట్ బాగోట్లేదు. కొంతమంది నోటమ్మటి మాటలు ఏంటంటే కంటెంట్ బాగోట్లేదు. ఎడిటింగ్ బాగుంది, కంటెంట్ బాగుంది. కంటెంట్ అంటే యూట్యూబ్లో మనం వస్తే ఒక 1000-2000 అయినప్పుడు ఇంకా మంచి కంటెంట్ తీద్దామని నేను ఆగాను ఇన్ని రోజులు. ఇప్పుడు తీయట్లేదు కాదు, ఇప్పుడు ఇంకా అప్కమింగ్ అన్నీ చాలా ఉన్నాయి తీయడానికి. ఒక సైడ్ షార్ట్ ఫిలిం చేస్తున్నాము, ఒక సైడ్ ఇది చేస్తున్నాము. టీంని హైర్ చేసుకోవడం, టీంని మేనేజ్ చేయడం అంటే చాలా కష్టం. రాబోయే మహేష్ బాబు మీకు తొందరలో ఏంటంటే తెలిసి వచ్చింది. అదేంటంటే ఒక టీంని, ఒక 10 మందిని ఒక గ్రిప్లో పెట్టి వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళ ముందుకు రావాలంటే చాలా కష్టం. అది మేము అలా చేస్తూ అందరిని మోటివేట్ చేస్తూ ముందుకు చేస్తున్నాను. కానీ వీళ్ళు ఏంటంటే కొంతమంది చెప్పరు, కొంతమంది ఉండరు మన దగ్గర. ఉన్న వాళ్ళని మీ ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి చెప్తున్నాను. ఎవరిని బలవంతం చేయట్లేదు ఈసారి. ఇదంతా అడిగారే రాండ్రా అని అడిగే స్టేజ్కి రాదు. ఇది వస్తే వీళ్ళే చేసుకుంటారు. వీళ్ళకి ఒక మంచి ప్లేస్మెంట్, ఒక జాబ్ లాగా ఇది మళ్ళీ పెంచుతాను నేను. మాకైతే ఇన్కమ్ ఏం లేదు, మేము మంచి కంటెంట్ చేయాలంటే మాకు హెవీ బడ్జెట్ కూడా లేదు. అందుకని ఇప్పుడు మా వర్క్ అయింది, మా స్థాయి చెప్పులు మేము ట్రై చేస్తున్నాం కంటెంట్. మీకు కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ మీ లవ్ అండ్ సపోర్ట్ అంతే ఉంటుంది మనసు. అంటే బెస్ట్ సపోర్ట్ నా లైఫ్లో మీ యూట్యూబ్ అసలు నేను స్టార్ట్ చేసినప్పుడు లిటరల్గా చెప్పాలంటే ఒక 50 సబ్స్క్రైబర్స్ వస్తే ఎక్కువ. ఆ రోజుల్లో ఒక 50 మంది వస్తారేమో, లేకపోతే ఒక 20 మంది వస్తారో, లేకపోతే ఒక 10 మంది వస్తారని నమ్మకోలేదు. కానీ ఈరోజు ఒక టీమే ఉంది, 15 మెంబర్స్ టీం ఉంది, 15 మంది ఉన్నారు టీంలో. ఆ 15 మంది ఏంటంటే 15 మంది టీం ఉంది. ఈ 15 మంది టీంలో ఇప్పుడు ఎవరు ఉంటారో ఎవరు వెళ్తారో కూడా నాకు తెలియదు. ఒకవేళ ఉంటే ఈరోజు చెప్తున్నా. అంటే ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టు ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మంత్లో ఎప్పుడు వస్తారో పునిక్స్ మాల్కి ఐడియా లేదు. పునిక్స్ మాల్ అంటే మైత్రి మాల్, గుంటూరు మైత్రి మాల్కైనా రావచ్చు, లేదా విజయవాడ పీవీపీ మాల్కైనా రావచ్చు, లేదు అంటే గుంటూరులో ఏ షాపింగ్ మాల్లోకైనా, ట్రెండ్స్లో కావండి, మ్యాక్స్ ఇది ట్రెండ్స్లో కావండి, దేంట్లోకైనా సరే మేము వచ్చి మా ట్రూ సబ్స్క్రైబర్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అది ఒక టాస్క్ అయినా అవ్వచ్చు, లేదా 100 రూపీస్ వర్త్ ప్రోడక్ట్ అయినా అవ్వచ్చు, ఏదైనా వస్తువు అయినా అవ్వచ్చు, లేదా హయ్యెస్ట్ ఆ బాక్స్లో ఒకవేళ నా ఏటీఎం కార్డు కూడా ఉంది ప్యాక్ చేసి. ఆ బాక్స్ ఏ బాక్స్లో ఉందో కూడా మా టీంకి ఎవరో తెలిసి సేమ్ అన్నీ ఒకే ర్యాపింగ్లో ఉంటాయి అవి. అంటే మీలో ఒకవేళ ఎవరు ఏది గెలుచుకున్నా దాన్ని నాకు ట్రూ సబ్స్క్రైబర్స్కి నేను ఇవ్వబోతున్నాను. అంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. నువ్వు వచ్చినప్పుడు మీరు ఒకవేళ ఛానల్ చూసేసి వెళ్ళిపోతారు చాలామంది, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ఒకసారి క్లిక్ చేయండి దాన్ని. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా మీరు కూడా దీనిలో ఒక మెంబర్ అవుతారు. ఇంకా బెటర్ ఛాన్సెస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది యూట్యూబ్ అని, ఇంకెవరికైనా ఏదైనా నాకన్నా ఇలా చేయాలనుకుంటున్నా, నాకు షార్ట్ ఫిల్మ్ ఐడియా ఉందన్న ఐఎమ్ ఎంకరేజ్ అంటే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను. మీలో మీ టాలెంట్ బయట ఎవ్వరు ఈరోజు గుర్తించరు. మేము ఒక స్టూడియో పెడుతున్నాము, అంటే ఎక్కువ బడ్జెట్ అదంతా కాదు, జస్ట్ ఒక మాన్స్టర్ స్టూడియో అని. మాన్స్టర్ స్టూడియోలో థంబ్నెయిల్స్, వీడియో ఎడిటింగ్స్ చేస్తారు. దీంట్లో మ్యాక్సిమం మీ అందరూ లవ్ అండ్ సపోర్ట్ ఇంతే ఉంచుతారని. అండ్ మా కొత్త టీమ్మేట్స్ ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో నాకు తెలియదు. అండ్ దీనికి టీమ్ హెడ్ వచ్చేసి మా సాయి. అంటే నేను కొద్దిగా బిజీ ఉన్న టైంలో కొద్దిగా టీంని మొత్తం చూసుకునేది వీడే. అండ్ కంటెంట్ ఐడియాస్ కొన్ని కార్తీక్ ఇస్తాడు, కొన్ని నేను ఇస్తాను. అంటే ఒక 10 వాడి ఉంటే ఒక 5-4 అలా నా ఉంటే తక్కువే ఉంటుంది నాయి. అండ్ వాడిని చూపించలేదు కెమెరాలో, ఇప్పుడు వాడు కెమెరా హ్యాండిల్ చేస్తున్నాడు. అండ్ వీడు వచ్చేసి హనీ. నాకు తెలిసిన షూట్లో ఒక వారం వస్తాడు, నెక్స్ట్ వారం వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఈడేమో శాంతి బాబు, వీడు లవర్ ఫోన్ చేస్తే వెళ్ళిపోతాడు, వీడు ఉండడు, షూట్ టైంలో కూడా ఉన్నాడు వీడు. వీడు సాయి. అండ్ అమ్మాయిలంట కొద్దిగా ఎవరైనా చూస్తే వీడికి టెక్స్ట్ చేయండి, మెసేజ్ అంటే పొద్దునే నన్ను అంటున్నాడు అన్న నాకేం తక్కువ అండి, ఎందుకు నన్ను ఎవరు అలా చేస్తారు? నాకేం తక్కువ? అన్నం పక్కన పెట్టి మనుషులు అమ్మాయిలందరూ నీకే నాకు చేయట్లేదు అన్న. నా ఫోన్లో ఒక్క అమ్మాయి కూడా ఉండదు, వీళ్ళన్నీ వేసుకుంటున్నారు పొద్దున్నండి. సాయి ఫీల్ అమ్మా, సాయి చెప్పాలి బాగు. అండ్ వీడు తెలుసు కదా, వీడు ఇంత ముందు వచ్చాడు ఛానల్లో, ఒక 2 వీడియోలో 3 వీడియోలో కుక్కను కూడా పరిగెత్తిచ్చాడు. సైలెన్స్. మీరు ఈ లవ్ అండ్ సపోర్ట్ ఇస్తే ఇంకా టీం బెటర్గా ఉండిద్ది. వీళ్ళందరికీ కూడా కొద్దిగా ఒక కెరియర్ సెట్ అయినట్టు ఉండిద్ది.
నేను అదే వీళ్ళ గురించి ఆలోచిస్తాను. నా కెరియర్ కన్నా వీళ్ళ కెరియర్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను ఈ మధ్య. నే పొందిన గెలుపేగా అన్నయ్యా. అందరూ మీ లవ్ అండ్ సపోర్ట్ ఈ ఛానల్ ఉంచుతారనుకుంటున్నా. అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకున్నా. ఒకవేళ 10K మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే మైల్ స్టోన్, అప్పుడు కంటెంట్ ఇది కాదు, పక్కన బెల్ ఐకాన్ అంట ఆన్ చేసుకోండి. ఎట్ట కొట్టాలంటే అండ్ మీరు నెక్స్ట్ కంటెంట్స్లో మీకు కావాల్సిన కంటెంట్ ఏంటంటే గేమ్ షోస్ పెద్దవి లేదా షార్ట్ ఫిలిమ్స్ ఇట్లా ఈ జోనర్లో తీస్తాను మ్యాక్సిమం. మీరు ఇంకా బెటర్ కంటెంట్ కావాలి మాకు అంటే అప్పుడు ఇంకా బెటర్గా ఏమైనా కంటెంట్ తీయగలిగితే తీస్తాము. అండ్ ఈ వీడియో ఇక్కడతో ఇంతే గైస్. ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఏం లేదు. నేను నెక్స్ట్ రాబోయే కంటెంట్ అంతా క్రేజీగా తీపోతాను. అండ్ మీ లవ్ సపోర్ట్ మా ఛానల్ మీద ఉంటుందని మనస్ఫూర్తిగా మా టీం అంతా కూర్చుంది. వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని. బై గైస్.